ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సాయి భక్తులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను కృపారాణిని మాట్లాడుతున్నాను. నేను ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా సాయిబాబా గురించి చాలా వీడియోస్ చేసుకొచ్చాను. మధ్యలో కొంచెం అంతరాయం ఏర్పడింది. మళ్ళీ తిరిగి నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నా బాబా గారి ఆశీర్వాదంతో నా సొంతంగా ఏర్పాటు చేస్తున్నాను ఈ ఛానల్ని. ఇది కూడా నాకు సాయి భక్తులే సపోర్ట్ చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఈ ఛానల్ పేరు శ్రీ సాయి మహత్యం అనే పేరుతో ఈ ఛానల్ రాబోతుంది. ఈ అవకాశం ఇచ్చింది కూడా నాకు బాబా గారే ప్రతి అడుగులోనూ ఉన్నారని ఎలా చెప్తున్నానో నన్ను ఇంకా ప్రోత్సహించి చెప్పమని కూడా నన్ను భుజం తడుతుంది కూడా బాబా గారే. అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండడం వల్ల నేను ఇంకా ముందుకి ఈ బాబా లీలలు చెప్పాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ మీ అందరికీ కూడా బాబా లీలలు తెలియచేయాలి, ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి అమ్మా. సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో జరిగిన మార్పులు ఏమైతే ఉన్నాయో వాళ్ళు కూడా నేను ఈ స్టూడియోకి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అనుభవాలను కూడా నేను మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. ఇది నా సంకల్పము, బాబా గారి ఆశీర్వాదము. ముందు ఇంకా బాబా లీలలు అనుభవాలు ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కరూ కూడా బాబాను తలుచుకోవాలి అని చెప్పి నా ఉద్దేశము. ఈ కార్యక్రమం అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈ ఛానల్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి సాయి భక్తులు, ఎందుకంటే నా వీడియోస్ చాలామంది విన్నారు, చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఒక ఇండియానే కాదు, అబ్రాడ్ నుండి కూడా నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కనీసం ఒక 50-70 మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందం పొందుతున్నారు. అలాగే ఈ ఛానల్ని కూడా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఓన్లీ సాయి ఛానల్ తల్లి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. నేను చెప్పేది ప్రతి మాట వినండి. ఎటువంటి స్వార్థపు ఆలోచనలు కానీ ఏమీ లేవు ఈ ఛానల్లో. అంతా బాబా గారి గురించే మనం మాట్లాడుకుంటాము. శ్రీ దత్తాత్రేయుల వారి అనుగ్రహం కూడా కలగాలని, దత్తాత్రేయుల వారు ఎలాగా ఫస్ట్ ఈ 5 రూపాయల్లో ఎలా వచ్చారో కూడా ప్రతిదీ నేను మీకు వివరిస్తాను. ప్రతి ఒక్కరూ కూడా నాకు స్పందించాలి. నేను ఇంకా మీ ముందు చాలా లీలలు తెలియజేసి ప్రతిరోజు ఒక్కొక్క లీల అనుభవం తెలియజేస్తూ ప్రతి ఒక్కరి మనసుల్లో బాబా చోటు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని లైక్ చేయండి అమ్మా. ప్రతి ఒక్కరూ స్పందించండి, బాబా లీలలను అందుకోండి. బాబా ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి. నమస్తే తండ్రి.